అంటే ఏ కారణం చేత కూడా ప్రజలకు అందేటటువంటి లబ్ధి ఆగిపోకూడదు. ఏ కారణం చేత కూడా ప్రభుత్వం మీద ఆధారపడి ఉన్నటువంటి ప్రజల్ని రోడ్డు మీద పడవేయకూడదు. దాదాపుగా 3 నెలల నుంచి ఒక్క పథకం ఇవ్వకపోగా తార్కాణం చేస్తూ వెనక్కి పంపిస్తూ క్యాబినెట్ మీటింగ్లో డిసిషన్స్ తీసుకోక లక్షల మంది వాలంటీర్ వ్యవస్థ గురించి ఒక సరైనటువంటి పద్ధతిలో వారికి క్లారిటీ ఇవ్వకుండా క్లారిటీ నో వాలంటీర్లు ఇంకా మరి 2,65,000 మందికి 10,000 రూపాయలు ఇస్తానని చెప్పింది అబద్ధమా? వాలంటీర్ల చెప్పిన మాట తప్పుతున్నారా? వాలంటీర్ల జీతం పెంచుతానని చెప్పారు. పెంచుతారో లేదు ఇంకా తెలియదు. సరే ఉంచుతారో లేదో తెలియదు. ఇంకా ఉంచకపోతే పెంచడం ఎలా జరుగుతుంది? సచివాలయం ఉంచుతున్నారా లేదా ముందు చెప్పాలి, పెంచుతున్నారా లేదా తర్వాత చెప్పాలి. సచివాలయ ఉద్యోగులతో పెన్షన్ల పంపిణీ చేయాలని నేను క్యాబినెట్ డెసిషన్ తీసుకుంది. ఎస్, అదే సార్ మేమేమంటున్నామంటే ప్రోటోకాల్ అనేది మీరు ప్రతిపక్ష నాయకుడిగా గుర్తించమని అడుగుతుంది. శాలరీ కోసమో లేకపోతే అలవెన్సెస్ కోసమో ప్రోటోకాల్ కోసమో ఇంకో దానికోసమో కాదు, ప్రజల వైపున ప్రశ్నించటం కోసం అడుగుతున్నాం. గతంలో 10% సీట్లు లేని సందర్భాల్లో అనేక సందర్భాల్లో ప్రతిపక్ష హోదా ఇచ్చిన సందర్భాన్ని కూడా నేను చూపిస్తూ ఉదహరిస్తూ అడుగుతున్నాం. ఒక శాసనసభ్యుడిగా ఒక ప్రతిపక్ష నేతగా జగన్మోహన్ రెడ్డి గారికి ఆ విలువ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. శాసనసభ సాక్షిగా మీరు అగౌరవపరిచి శాసనసభలోకి వచ్చేటప్పుడు మీ యొక్క తెలుగుదేశం పార్టీ శ్రేణులతోటి అవమానకరంగా మాట్లాడిపిస్తూ వెహికల్ని కూడా లోపలికి రానియకుండా చెయ్యాలనే ఒక దురుద్దేశంతో మీడియాకి లీకులు ఇస్తూ వారు శాసనసభకు వచ్చేటప్పుడు ఒక దుర్భాషలతోటి వారిని కించపరుస్తూ జగన్మోహన్ రెడ్డి గారు ఇవన్నీ కూడా చేస్తూ ఒక తీపి కబుర్లు తీపి మాటలు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు శాసనసభలో మాట్లాడుతూ ప్రతిపక్ష హోదా ఇవ్వకూడదనే ఉద్దేశాన్ని బయట పెడుతూ ఒక సభాపతిగా ప్రతిపక్ష నేతని దూషించిన వ్యక్తిని నియమిస్తూ ఎలాంటి సంకేతాలు ఇస్తున్నారు? ఇవన్నీ మీరు చేస్తున్నటువంటి కార్యక్రమాలన్నీ ఎందుకు అనేది ఒక్కసారి గమనిస్తే మా గొంతు నొక్కేయడానికి కాబట్టి ఇవన్నీ వాస్తవాలా కాదా ప్రశ్నిస్తూ లెటర్ రాశారు. దానికి సమాధానం ఇవ్వమనండి. చూద్దాం రియాక్షన్స్ ఏంటో చూద్దాము. దానికంటే ముందు వాలంటీర్లకు సంబంధించిన అంశంపై ఏం చెప్తారు? వాలంటీర్ల లేకుండా పెన్షన్ల పంపిణీ జరగబోతోంది 5 ఏళ్ల తర్వాత. ఇది తెలుగుదేశం పార్టీ చేస్తున్నటువంటి ఒక దుర్మార్గపు చర్య. 2,65,000 కుటుంబాలని మోసం చేసేటటువంటి చర్య. 10,000 రూపాయలు ఇస్తానని ఆశపెట్టి ఆ వాలంటీర్లకి ఇవాళ ఆ యొక్క జీతాలు ఇవ్వకుండా వారి ఉద్యోగాల్లో నుంచి తీసేసేటటువంటి ఒక నీచమైనటువంటి బుద్ధి వాళ్ళు చూపించడం అనేది తప్పు. దీని మీద ఖచ్చితంగా పోరాటం చేస్తాం. ప్రతిపక్ష హోదా ఇచ్చినా ఇవ్వకపోయినా ప్రజల పక్షాన ఉండి మేము పోరాటం చేస్తాం. వాలంటీర్లని మోసం చేయడం అనేది ఇది మంచి పద్ధతి కాదు. ప్రభుత్వం మరొకసారి ఆలోచించుకోవాలా. ఖచ్చితంగా వాలంటరీ వ్యవస్థ లేకపోతే ప్రభుత్వ పథకాలు నేరుగా ప్రజలకు చేరే అవకాశం ఉండదు. మీ యొక్క పార్టీ పెద్దలో పార్టీలో ఉన్నటువంటి గద్దలో ఆ పథకాలను కొట్టేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా వాలంటరీ వ్యవస్థను కొనసాగించాలి. మీరు చెప్పిన మాటకి కట్టుబడి ఉండాలి. 10,000 వారికి జీతం ఇవ్వాలి, వారిని ఉపయోగించాలి, ఆ కుటుంబాలను కూడా రక్షించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వానిది. రైట్. మరొకటి జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన సెక్యూరిటీ పైన కూడా 100 కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. మొత్తం సౌత్ ఇండియాలో ఉండే ముఖ్యమంత్రులందరి సెక్యూరిటీ కోసం ఎంత ఖర్చు అవుతుందో, ఎంతమంది జనాలు ఉన్నారో దానికంటే ఎక్కువ జగన్మోహన్ రెడ్డి గారి కోసం ఉన్నారంట. ఈరోజు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ప్రధానమైన మీడియాలో వచ్చిన అప్పులపై తప్పుడు లెక్కలు, సెక్యూరిటీపై తప్పుడు లెక్కలు, నిబంధనలపై తప్పుడు మాటలు, ఈ ప్రతిపక్ష హోదాపై తప్పుడు మాటలు, ఇవన్నీ తెలుగుదేశం పార్టీ అనుబంధ సంస్థలుగా మీడియా వ్యవస్థలుగా ఉన్నటువంటి వాళ్ళు చేస్తున్నటువంటి ఒక తప్పుడు విధానం. 2014-19 కాలంలో చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు ఒక గెస్ట్ హౌస్ పేరుతోటి గిఫ్ట్ హౌస్ను కొట్టేసి ప్రభుత్వ ధనంతో 100 కోట్ల రూపాయలతోటి రోడ్లు వేసింది ఆ లింగమనేని గారి గెస్ట్ హౌస్కు పోవడానికి కాదా? అది ప్రజల డబ్బా కాదా? ఒక ముఖ్యమంత్రి హోదాలో మీరు అక్కడ అక్రమ నివాసంలో, అక్రమ కట్టడంలో మీరు నివాసం ఉన్నది వాస్తవం కాదా? అదే లింగమనేని రమేష్ గారు ప్రభుత్వ భూమిలోనే కట్టాము, నదీ పరివాహక ప్రాంతంలోనే కట్టాము, నిబంధనలకి మేము వ్యతిరేకంగా ఉంటే ప్రభుత్వం ఎలాంటి యాక్షన్ తీసుకున్నా సమ్మతిస్తామని వారు చెప్పింది వాస్తవం కాదా? కృష్ణానది పరివాహక ప్రాంతంలో అక్రమ కట్టడంలో నివాసం ఉండినటువంటి ఈ చంద్రబాబు నాయుడు గారు సక్రమమైనటువంటి మాటలు ఎలా చెప్తారు? గౌరవ ముఖ్యమంత్రి హోదాలో పోలవరం దగ్గరికి వెళ్ళి అబద్ధాలు,
గౌరవ ముఖ్యమంత్రి హోదాలో ప్రతిపక్ష నాయకుడి మీద అబద్ధాలు, సెక్యూరిటీ అంటూ గగ్గోలు పెడుతున్నటువంటి ఈ మీడియా వ్యవస్థలు 2014-2019 అధికారంలో ఉన్నప్పుడు కోట్ల రూపాయల ప్రజాధనాన్ని చంద్రబాబు నాయుడు గారు ఇళ్లు కట్టుకుంటూ హోటళ్లలో బస చేసి హయత్లో కట్టింది వాస్తవం కాదా? వారు అనేక ప్రభుత్వ భవనాలని రిపేర్ పేరుతోటి లక్షల కోట్ల రూపాయలు, వేల కోట్ల రూపాయలు వెచ్చించి రిపేర్లు చేపించింది వాస్తవం కాదా? ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి హెలిప్యాడ్ నిర్మించింది వాస్తవం కాదా? లింగమనేని రమేష్ గారి ఇంటి పక్కన లాస్ట్కి కాళ్ళు కడుక్కోవడానికి కూడా కృష్ణానదిలో దిగడానికి ప్రభుత్వ డబ్బుతోటి నిర్మాణాలు చేపట్టింది నిజం కాదా? ఇవన్నీ చంద్రబాబు నాయుడు గారు చేసి ఇవన్నీ చేసి ఈరోజు వితండమైనటువంటి వాదన చేస్తున్నారు. ఎక్కడా కూడా జగన్మోహన్ రెడ్డి గారు సొంత ఖర్చులతోటి వారి గృహాన్ని నిర్మించలేదు. తను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ₹1 జీతం తీసుకోలేదు, వారి ఇంటికి కిరాయి తీసుకోలేదు, స్వచ్ఛందంగా ప్రజలకు సేవ చేశారు, ఎక్కడా దుర్వినియోగం చేయలేదు, స్వచ్ఛందంగా తన సొంత డబ్బుతోటి సొంత ఇంటిలో ఉండి ప్రజాసేవ చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. అలాంటి వ్యక్తిపై ఇలాంటి దుర్మార్గపు మాటలు మాట్లాడడం, ప్రభుత్వ ధనం చాలా ఖర్చు చేశారని ఫర్నిచర్ ఏ ₹1 కూడా ఇంటి కోసం నిర్మాణంలో వాడలేదు. వాళ్ళు చెప్తుంది ఐరన్ గ్రిల్ గురించి. ఒక గౌరవ ముఖ్యమంత్రి గారు నివాసం ఉన్నటువంటి ఇంటి పక్కన పెద్ద పెద్ద నిర్మాణాలు ఉన్నప్పుడు సెక్యూరిటీ రీత్యా వారి ప్రాణానికి హాని పొంచి ఉండేటటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి కొంత ఎత్తుగా ఆ గ్రిల్స్ నిర్మించిన మాట వాస్తవము. ఆ నిర్మించినటువంటి గ్రిల్స్కి ఏమంటున్నాం, మా పార్టీ ఏమంటుంది, మీరు దానికి డబ్బుని లెక్క కడితే చెల్లిస్తాం. ఒక అధికారి, ఒక గౌరవ ముఖ్యమంత్రి గారి ఇంటికి నిర్మించినటువంటి ఈ సెక్యూరిటీ గ్రిల్స్ ఏవైతే ఉన్నాయో అది అనేక మంది ముఖ్యమంత్రులుగా ఉన్న వాళ్ళు నిర్మించిందే. ఇక్కడ తెలంగాణలో గౌరవ ముఖ్యమంత్రిగా ఆ రోజు ఉన్నటువంటి మన కేసీఆర్ గారు వారి క్యాంప్ కార్యాలయాన్ని కానీ గమనిస్తే చుట్టూరు కూడా గ్రిల్స్ పెద్ద ఎత్తున నిర్మాణం చేశారు. అది గవర్నమెంట్ సొమ్ముతో కాదా? చంద్రబాబు నాయుడు గారు నిర్మించుకున్నటువంటి ఇళ్ళు ఈ రోజు ఉంటున్నటువంటి ఇంటికి సంబంధించి సెక్యూరిటీ పెట్టారు, అది గవర్నమెంట్ది కాదా? ఎందుకు చంద్రబాబు నాయుడు గారి బంజారా హిల్స్లో ఉన్నటువంటి ఇళ్ళు, ఆ ఇళ్ళు ఒకటే కాదు కదా, ఆ చుట్టూ పోవడానికి రావడానికి అనేక మంది నివాసం ఉన్నటువంటి ఆ ప్రాంతంలో దాదాపుగా 1/2 కిలోమీటర్ ముందు సెక్యూరిటీ ఉంటుంది. వారు ప్రతిపక్షంలో ఉన్న సెక్యూరిటీ ఉంటుంది, అధికార పక్షంలో ఉన్న సెక్యూరిటీ ఉంటుంది. అక్కడ కూడా గ్రిల్స్ తో నిర్మాణం జరిగింది. ఇదంతా ప్రభుత్వ డబ్బుతో కాదా నిర్మించింది? మరి మీకు ఒక లెక్క, జగన్మోహన్ రెడ్డి గారికి ఒక లెక్క. ఇది అంతా కూడా సార్ వైఎన్ఆర్ గారు ఇదంతా కూడా మా నాయకుడి యొక్క వ్యక్తిత్వాన్ని హననం చేయడంలో భాగంగా ఓడిపోయిన తర్వాత ఇంకా వ్యక్తిత్వ హననం చేసి ఏం సాధిద్దాం అనుకుంటారు వాళ్ళు? ఎందుకు? ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద విషం చెమ్మాలి, ప్రజల మధ్యలో ఒక భ్రమను కల్పించాలి, ప్రజలపై ఒక విషాన్ని కుమ్మరించాలి, ఆ విష ప్రచారంలో వీళ్ళ యొక్క దుర్మార్గాల్ని కొనసాగించాలి. ఇవాళ ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు గతంలో దోచుకున్న విధంగా దోచుకోవాలనే కుబుద్ధితోటే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని క్యాన్సిల్ చేశారని అనేక సందర్భాల్లో చెప్పాం. గ్రీన్ ట్రిబ్యునల్ భూముల్ని కొట్టేశారు, ఆ భూముల్ని వీళ్ళు కొట్టేయడానికే ఆ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని క్యాన్సిల్ చేశారు. దాంతోపాటు 11,000 ఎకరాల ఎస్సీ భూముల్ని కొట్టేయడానికి ఆ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని క్యాన్సిల్ చేశారు. అమరావతిలో కుంభకోణాలు చేసినటువంటి నారాయణ గారికి, వారి బంధువులకి లేదా పయ్యావుల కేశవ్ గారికే కేబినెట్ హోదాలు ఇచ్చి మళ్ళీ వాటి మీదే పెత్తనాలు ఇచ్చారు అంటే దోచుకోవడానికి, దగా చేయడానికి కాకపోతే ఇంకెందుకు చెప్పాలి? చూద్దాం, ప్రజలు అధికారం ఇచ్చారు కాబట్టి ఇదంతా ఏంటంటే స్పీకర్ వైపు నుంచి రెస్పాన్స్ ఉంటుంది అనుకుంటున్నారా? ఖచ్చితంగా ఉండాలి, ప్రజలకు సమాధానం చెప్పాలి. అడిగినటువంటి ప్రశ్నలకి సమాధానం చెప్పకపోతే ఖచ్చితంగా మా యొక్క గొంతులను నొక్కివేసి వారి దుర్మార్గాలను కొనసాగించడానికే ఈ ప్రయత్నం అని నమ్మాలి. రైట్ సార్, ప్రజలకు కూడా ఈ విషయం తెలియాలి కాబట్టే చెప్తున్నాం. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ మాకు సమయం కేటాయించినందుకు. తాటిపత్తి చంద్రశేఖర్ గారితో స్పెషల్ రియాలిటీ చెక్ రేపటి షోలో మళ్ళీ కలుద్దాం. చూస్తున్నాం.